కానీ మాధవ్ రాలేదు అంటే మీరు మాత్రం వస్తారా? వదిలేయండి. కాపాడుకోగలిగితే కాపాడుకుంటాను. లేదంటే ఆ ప్రాణం నిలబెట్టలేకపోయినందుకు నా ప్రాణాల్ని కూడా వదిలేస్తాను. అసలు శౌర్యని సేవ్ చెయ్యబోయే సిద్ధార్థ్ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నేను ఎలా అయినా సిద్ధార్థ్ని కాపాడుకుంటాను. ఏంట్రా ఇంత చేసి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? నాన్న, తను బానే మాట్లాడింది. మనమే మొదటిసారి మనుషులమన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. నేను చెప్పిన మాటలు వినడం నా తమ్ముళ్ళు మానేసి చాలా కాలం అయ్యింది. అందుకే నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఇంటి ఆడపిల్ల ఐదోతనానికి ప్రమాదం అంటే కూడా ఏమీ చేయలేని చేతకందాన్లాగా నిలబడిపోయాను. నిజంగా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛ! వదినా, అన్నయ్య వచ్చాడా? చెప్పొదినా, ఏంటి ఇంకా రాలేదా? మీ ఆయన్ని తీసుకొస్తానని వెళ్ళావు కదా, తీసుకురాలేదా? అవతల నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు అని తెలిసినా పట్టించుకోరా మీరు? మేం పట్టించుకోవడం కాదు, మీ ప్రయత్నాలు మీరు చేయాలి కదా. ఇక్కడే కూర్చుంటే సరిపోతుందా? మేము ఎంత వెతికినా ఎక్కడా ఆ బ్లడ్ గ్రూప్ దొరకలేదమ్మా. నేను వెళ్ళి మా మాధవ్ని అడిగాను. మా ఇద్దరి మీద ఉన్న కోపంతోటి రాను అంటున్నాడు. ఇప్పుడు ఎలా వదినా? ఆ బ్లడ్ దొరకకపోతే సిద్ధార్థ్ బ్రతకడు అంటున్నారు. ఏదో ఒకటి చెయ్యి వదినా, సిద్ధార్థ్ని కాపాడు. చెయ్యాల్సిందంతా చేసేసి ఎప్పుడు ఏడుస్తావెందుకే? నా బిడ్డకేమైనా కావాలి, అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళ పని. ఏదైనా కావాలి అని ఏదైనా అయ్యే వరకు ఇక్కడే ఉంటారా మీరు? నిజంగా బిడ్డను కాపాడుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అడగాలి. వాళ్ళకు లేని బాధ నీకెందుకమ్మా? ఒక పని చేయండి. మా మీద కోపంతో ఉన్నారు కాబట్టి మేం వెళ్ళి అడిగినా రాలేదు. మీరు వెళ్ళి మాధవ్ని అడిగారంటే ఖచ్చితంగా వస్తాడు. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి మాధవ్ని అడగండి. మేం వెళ్ళి అడగాలా? నేను అడుగుతుంది మీ బిడ్డని కాపాడుకోమని. నా కోసం కాదు, మా శౌర్య కోసం కాదు. వాళ్లకు లాగే మీకు మా మీద కోపం ఉందా? మీ కోపానికి కన్న కొడుకుని బలి చేసుకుంటారా? దయచేసి నా మాట వినండి. ప్లీజ్, ఎక్కువ టైం లేదు రుద్రాణి గారు. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి మాట్లాడేసిరండి. మీరు వెళ్ళి అడిగితే మాధవ్ ఖచ్చితంగా వస్తాడు. నాకా నమ్మకం ఉంది. రుద్రాణి, ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడు. టైం లేదు. సొంత భార్య అడిగితేనే రానివాడు నేనెళ్ళి అడిగితే వస్తాడా?
మనం మరో మార్గంలో ప్రయత్నిద్దాం. బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేద్దాం. రుద్రాణి, ఇప్పటి వరకు చేశాం కదా. బ్లడ్ బ్యాంకులో అంత ఈజీగా బ్లడ్ దొరకదు. ముందు ఎలాగైనా సరే మనం వాడిని కాపాడుకోవాలి. పంతాలకి పౌరుషాలకి పోయే సమయం కాదిది. ఏంటండి, ఎవరైనా డోనర్ దొరికారా? అర్జెంటుగా బ్లడ్ తెప్పించండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక యూనిట్ ఎక్కిస్తున్నాం. మ్యాక్స్ ఒక 15 మినిట్స్లో ఆ ప్యాకెట్ అయిపోతుంది. ఈలోపు ఆ బ్లడ్ ఎలాగైనా సరే అరేంజ్ చేయండి, లేదంటే పేషెంట్ మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. రుద్రాణి, ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? నీకు ఒకవేళ వాళ్ళ ఇంటికి రావడానికి అంత నామోషిగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నా కొడుకు కోసమే కదా. వాళ్ళందరి ముందు నేను తల వంచుకున్నా పర్వాలేదు. వాడు మీకే నా కొడుకు, నా కాదా? మరి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి వెళ్ళడుగు, ఖచ్చితంగా వస్తాడు. వెళ్ళు వెళ్ళు రుద్రాణి. శౌర్య, మన మీద కోపంతో మీ అన్నయ్య రాకపోయిండొచ్చు. సిద్ధార్థ అమ్మ వాళ్ళు వెళ్ళి అడిగితే కాదనకుండా సాయం చేసే మనస్తత్వం మీ అన్నయ్యది. కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. సిద్ధార్థకి ఏమీ కాదు. ఈలోపు వేరే ఎవరన్నా డోనర్స్ ఉన్నారేమో నేను ప్రయత్నిస్తాను. మాధవ్, మనిషి ప్రాణాల కంటే పంతాలు పట్టింపులు ఏమీ ఎక్కువ కాదు. అవతల ఒక మనిషి ప్రాణం పోతుందన్నా కదలకుండా నిలబడ్డావంటే నువ్వేనా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుందిరా. వాడికి రక్తం ఇవ్వాలి అనుకుంటున్నావు, అంతేగా? నా మనసు అర్థం చేసుకున్నా నువ్వు నా బాధను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అన్నయ్య. నేను వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి నువ్వు కూడా ఒప్పుకుంటావనే నమ్మకం నాకుంది. వాడెలా ఒప్పుకుంటాడ్రా? సిద్ధార్థ శౌర్య చేసిన పనికి బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. నలుగురు 4 మాటలు అంటుంటే అవి విని ఎలా తట్టుకోవాలో అర్థం కాకే కదా వాడు ఇంట్లో ఉంటున్నాడు. ఇంకా నువ్వు వెళ్ళి రక్తం ఇచ్చొస్తానంటే సరే అని వాడు ఎలా అంటాడనుకుంటున్నావు?